ముందు నీతులు వెనుక గోతులు తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ కేంద్రానికి డిసెంబర్లోనే ఏపీ లేఖలు. జూరాల ఆధారంగా చేపడుతున్న ఫ్లడ్ ఫ్లో కెనాల్, కల్వకుర్తి ఫేజ్ 2, కోయిలకొండ, గండి లిఫ్ట్, రేలంపాడు, గట్టు తదితర 16 ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఫిర్యాదు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన అక్రమ ప్రాజెక్టులంటూ వితండవాదం. ఇవి కాకుండా మరో 42 ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపణ. వరద జలాలపై ప్రాజెక్టులే లేకున్నా అక్రమంగా ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం. అయితే మన ప్రాజెక్టులపై మాత్రం అడుగడుగున చంద్రబాబు అక్కసు. ఒక్క పాలమూరు రంగారెడ్డిని అడ్డుకునేందుకే 2015 నుంచి 2017 వరకు 5 లేఖలు అంటూ ఇలా ఇది చూసారు కదా. ముందర నీతులు చెప్పుకుంటే వెనక గోతులు చదువుతారు కదా. ఎవరైనా ఎవరి బాసు రేవంత్ రెడ్డి చెప్తే వింటాడు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి ఈయన శిష్యుడు అంటారు కదా. శిష్యుడు అంటే మళ్ళీ ఆయన కోపం వస్తుంది. శిష్యుడు ఎవడు చెప్పిండు, నేను కూడా ఆయనకి సమానమే అని చెప్తాడు కదా. కొలీగ్ లెక్క మాట్లాడతాడు కదా. సో మరి నీ గురువు గారికి ఒక మాట చెప్పచ్చు కదా. ఎందుకోసానికి మరి మా మీద ఇంత అక్కసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా పైన జరిగిన వివక్ష సాలు, కనీసం ఇప్పుడన్నా మమ్మల్ని బతకనీరు, మంచిగా బతకనీరు. అందుకే కేసీఆర్ ఉంటేనే చక్కగా అవుతారు వీళ్ళు. కేసీఆర్ అంటోడే మొగోడు. నిజంగా చెప్పాలంటే నడిమిట్లా కేసీఆర్ అంటోడు ఉంటే వీళ్ళు ఎవ్వని ఆట సాగకపోవు. చుట్టూ భాగవతం ఆడుదురు కానీ ముందరకు పోకపోదురు. చుట్టూ ఎంతన్నా భాగవతం ఆడుదురు కానీ ముందరకైతే పోకపోదురు. నిజంగా చెప్తున్నా కదా. కేసీఆర్ అంటోడు ముందర ఉంటేనే ఇసొంటోళ్ళు చక్కగా కొంత ఓవర్కాలు స్వీయ నియంత్రణ పాటిస్తారు. లేకపోతే ఏమవుతుందంటే ఇక ఏమైనా చేయొచ్చు. ఏమనంటే కేంద్రంలో కూడా మా ప్రభుత్వంతోనే కదా వాళ్ళు నిలబడ్డది, మేము ఇస్తేనే కదా సీట్లు, నితీష్ కుమార్ అండ్ మేము ఇస్తేనే కదా ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నారు, లేకపోతే వాళ్ళకి ఎక్కడదని చెప్పి మోడీని కూడా చేతిలో పెట్టుకొని ఆడిస్తున్నా అని ఫీలింగ్లు ఉంటాడు ఈయన. ఈయన ఇంకొక మాట అన్నాడు, గమ్మతుంటుంది. అది మీరు చూసిరో లేదో. ఆయన నిజంగా నా అంతటోడు లేడు, ఇప్పటిదాకా నా అంత గౌరవింపబడినోడు ఈ దేశంలోనే లేడని చెప్పిండు. ఏందో మరి ఎట్లా గౌరవమో ఏందో మరి ఎవరిచ్చిండ్రో నాకు తెలియదు. మరి ఎవరిచ్చిండ్రో కూడా తెలియదు నాకు. తెలంగాణను నాశనం పట్టినటువంటి ఈయనకు మరి ఎవరిచ్చిండ్రో ఏం చేసినో నాకు తెలియదు. కానీ మొత్తం ఈ దేశంలో నా అంత గౌరవింపబడినటువంటి నాయకుడే లేడు అని చెప్పిండు డైరెక్ట్గా. ఇప్పటిదాకా బతుకున్న వాళ్ళ ఆయన చెప్పుకోవడం గొప్ప. సో మొత్తానికి మనకు మాత్రం ఇట్లా నాశనం పడడానికి ప్రయత్నం చేస్తుడు. నదీ జలాల విషయంలో ఏపీ 2 నాలుకల ధోరణి అవలంబిస్తోంది. ఇదేగా చెప్పింది. బీఆర్ఎస్ ఇదే మొత్తుకుంది, కేసీఆర్ ఇదే మొత్తుకున్నాడు, మన తెలంగాణ మీద సోయి ఉన్నటువంటి ప్రతోడు మొత్తుకోరు కదా. మేధావులంతా అదేగా చెప్పింది. అది నాశనం పడుతున్నది ఇదే కదా. ఈ సోయి లేక రేవంత్ రెడ్డి ఆగమైపోతాడు. ఓవైపు అక్రమంగా వరద జలాలను తరలించుకుపోతూనే మరోవైపు అష్యూర్డ్ వాటర్ మీద తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నది. నీళ్ల విషయంలో తాను తెలంగాణకు ఏనాడు అన్యాయం చేయలేదని, అక్కడి ప్రాజెక్టులను అడ్డుకోలేదని, కలిసి ముందుకు పోదామని ఓ పక్క చెప్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, మరో పక్క కృష్ణా బేసిన్లో స్టోరేజ్ పెంచుకునేందుకు తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. మరి కేంద్రానికి లేఖలు ఎందుకు రాసినవా? మళ్ళా ఇప్పుడు ప్రేమ ఉంటే రాయొద్దు కదా. ఎప్పుడో ప్రారంభించిన కల్వకుర్తి లిఫ్ట్ స్కీము, కోయిల్ సాగరు, జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ సహా 16 ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్కు నిరుడు డిసెంబర్ 5న ఏపీ లేఖలు రాయగా అవి తాజాగా బయటపడ్డాయి. అంతేకాదు పాలమూరు రంగారెడ్డి, అట్లే డిండి, భీమా, భక్తరామదాసు అట్లే సహా మరో 42 ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ 21 నుంచి 24 వరకు రాసిన లేఖలను వీటికి జత చేయడం గమనార్హం. అయితే గతంలోనూ పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవడానికి 2015 నుంచి 17 వరకు చంద్రబాబు 5 లేఖలు రాసిన రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టారంటూ జీవో 34 ద్వారా తెలంగాణ చేపట్టిన 16 ప్రాజెక్టులు ఇవే అంటూ ఈ 16 ప్రాజెక్టులు ఒకసారి చూడురి ఏమేంటి. ఒకసారి రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీ 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంచిరు. సో గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీ 1.32 టీఎంసీ నుంచి 5 లేదా 10 టీఎంసీలకు పెంపు. మూడోది 25,000 ఎకరాల అదనపు ఆయకట్టుకు 4 టీఎంసీలు నీళ్ళు ఇచ్చేందుకు జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫేజ్ 2. నాలుగోది పులిచింతల ఫోర్షోర్ నుంచి వేములూరు వాగుపై 0.5 టీఎంసీల సామర్థ్యంతో బొజ్జాతండా, భీమ్తాండా లిఫ్ట్ స్కీము. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని 3 గ్రామాల్లో ఉన్న 1380 ఎకరాలకు సాగునీరు అందించే ప్లాను. అయితే మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సెకండ్ ఫేజ్ 93,531 ఎకరాలకు అదనపు ఆయకట్టును సృష్టించేలా శ్రీశైలం నుంచి 13 టీఎంసీలను లిఫ్ట్ చేసేందుకు చేపట్టే ఫేజ్ 2లో కెనాల్స్, హెడ్ వర్క్స్ పనులు, తాగునీటి కోసం 7.12 టీఎంసీల సరఫరాకు ప్లాను. 100 రోజుల్లో రోజు 2 టీఎంసీల చొప్పున 100 టీఎంసీలు తరలించేలా జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో 11.3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. 6. ఏడవది వచ్చి మహబూబ్ నగర్ జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీటి కోసం 123 టీఎంసీల తరలింపులకు కోయిల్కొండ, గండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జూరాల ఆధారంగా చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగా కోయిల్కొండ రిజర్వాయర్ 45 టీఎంసీలు, గండి రిజర్వాయర్ నుంచి 30 టీఎంసీలు, దౌలతాబాద్ రిజర్వాయర్ నుంచి 43 టీఎంసీలు నిర్మించనున్నారు అంటూ ఇదొకటి. ఈ 16 ప్రాజెక్టులు చూడు ఏమేంటియో తెలుసుకోవాలి మనకి.
ఇగో 8వది 3.30 టీఎంసీల నీటిని వాడుకునేలా కోయిల్ సాగర్ లిఫ్ట్ స్కీమ్ సామర్థ్యం పెంపు అదనంగా 13,500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు. 9వది వచ్చి మహబూబాద్ జిల్లా గిరిజన ప్రాంతాల్లో 11,250 ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా జయపురం వద్ద ఆకేరు నదిపై 2 టీఎంసీలతో ఆకేరు బ్యారేజు. 10వది వచ్చి మహబూబాద్ జిల్లా విసంపల్లిలో ఆకేరు నదిపై 1.2 టీఎంసీల వినియోగానికి బ్యారేజ్ నిర్మాణం 11,799 ఎకరాలకు నీళ్లు. మహబూబాద్ జిల్లా ఏదుల పూసపల్లి వద్ద మున్నేరు నదిపై బ్యారేజు 13,201 ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా 1.3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం. మహబూబాద్ జిల్లా ముల్కనూరు వద్ద మున్నేరు నదిపై మున్నేరు బ్యారేజ్ 11,871 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేందుకు 1.2 టీఎంసీలతో బ్యారేజు. 13వది వచ్చి మహబూబాద్ జిల్లా ముల్కపల్లి వద్ద 25 నుంచి 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయరు. 14వది వచ్చి ఖమ్మం జిల్లా ఏదుల చెరువు వద్ద ఆకేరు నది పైన బ్యారేజు 13,129 ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా 1.3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం. 15వది వచ్చి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.99 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా 35 టీఎంసీల వినియోగానికి ఎస్ఎల్బీసీ కెనాల్ ఎక్స్టెన్షన్ రోజు 1 టీఎంసీ చొప్పున తరలించేలా నిర్మాణం. 16వది వచ్చేసి హైదరాబాద్ సిటీతో పాటు రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో తాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీల సామర్థ్యంతో 3 రిజర్వాయర్లు దేవులమ్మ నాగారం దండుమైలారం ఆరుట్లలో 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం అంటూ ఈ 16 ప్రాజెక్టులు కూడా ఈ జీవో 34 ద్వారా చేపట్టినటువంటి నీటి మనం వసతి కల్పించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మన ఆయకట్టు పెంచుకోవడానికి, మన తాగునీరు సాగునీరుని పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. సో దీన్ని ఇక ఆంధ్రప్రదేశ్ ఎట్లా అడ్డం పడుతుంది, ఏం చేస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి లేఖలు రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ముసలి కన్నీరు గారిస్తే ఒకనాడు శ్రీకృష్ణ కమిటీ ముందు కదా పోయి ఇట్లా ఏమని ఇటు తెలంగాణకు మేము ఓకే, మేము తెలంగాణ విభజనకి మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ పోయి లేదని చెప్పి, అంటే ప్రజల ముందు ఒకటి చెప్పి కమిటీ ముందర పోయి లేదు మాకు సమైక్యాంధ్రమే కావాలని చెప్పొచ్చిండు ఒకనాడు. దొంగ, నేను చెప్తున్నా కదా, నీళ్ళ దొంగలు, ఆస్తుల దొంగలు, ధనం దొంగిలించుడు, ఇక్కడ నుంచి అంటే వనరులను దొంగిలించుడు, అన్నిట్లని నాశనం పడతారు. అందుకోసానికే కేసీఆర్ అన్నాడు మనం వివక్షకు గురైతా ఉన్నాం అన్నది గదే. రాజకీయంగా అన్ని రకాలుగా పదవులను దొంగిలించుడు వాళ్ళకి అన్ని బాగా అలవాటు అన్నట్టు నాయకులకి, అక్కడి దొంగ నాయకులు కొంతమందికి, అందులో చంద్రబాబు నెంబర్ 1 ఫస్ట్ మాత్రం.